దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితం యువతకు ఆదర్శనీయమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ పరిపాలనా దక్షుడని కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం, కులరహిత సమాజం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. 3 దశాబ్దాలకు పైగా కేంద్ర మంత్రిగా పనిచేసి ఉప ప్రధానిగా ప్రజారాజ్య నిర్మాణానికి కృషి చేసిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం మీడియా వారికి సహకరించవలసి ఉన్నాము. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. కానీ జాంబపురం జయంతి గురించి ఏమీ లేదు. వాళ్ళు నిర్మించుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి సామాజిక బాధ్యత. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టడానికి కేక్ కట్ చేసిన కార్యక్రమానికి చప్పట్లతో ఎంకరేజ్ చేయవలసి. I think we have put Nagarkarnullo నేను బుక్ కట్టాను. ఫస్ట్ నేను చెప్పాను ఆయన ఇండియాలో ఉన్న టైంలో ఆయనకి ఏమేం పరిస్థితి వచ్చింది అంటే యూ కెన్ రీడ్ ఇన్ ద బుక్. నేను దానికి చెప్పడానికి అది గవర్నమెంట్ ఏర్పాటు అయిపోయిన తర్వాత ఆయన ఆ టైంకి లేబర్ మినిస్టర్ అండ్ మీ అందరికీ తెలుసు. సో బాబు జగజీవన్ రామ్ గారు వాట్ ఎవర్ హ్యాపెన్ వాళ్ళు ఐ థింక్ రికార్డ్ టైమ్ ఆఫ్ లెజిస్లేటర్ ఉన్నారు. ఆయన తర్వాత హిస్ డాటర్ ఆల్సో ఫ్రమ్ సాసారా మేడం మీరా కుమార్ స్పీకర్ ఉన్నారు. అండ్ సో పొలిటికల్ పవర్ నుంచి ఎలా చేంజ్ అయింది దానికి సంబంధించిన ఇప్పుడు చెప్పారు. అంటే నార్త్ ఇండియాలో అట్లా భవనం కల్చర్ లేవు, కానీ నార్త్ ఇండియాలో వేరే కల్చర్స్ ఉన్నాయి. వేరే కల్చర్స్ ఏమున్నాయి, ఏ కాస్ట్ వాళ్ళు పొలిటికల్ పవర్ లో ఉంటారు అంటే ఆ కాస్ట్ పొలిటికల్ గా స్ట్రెంథెన్ అయిపోతుంది. ఇది కొంచెం డిఫరెంట్ లాగా ఉంటుంది. సపోజ్ ఒక పర్సన్ 10% పాపులేషన్ ఉంటారు అంటే వాళ్ళు 10% రిప్రజెంటేషన్ తీసుకుంటారు. అండ్ అన్ని పొజిషన్ లో సపోజ్ ఆఫీసర్స్ ప్లేస్మెంట్ ఉండాల్సింది ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ నామినేటెడ్ బాడీ పాపులేషన్ వారిగా దానికి సంబంధించిన చేస్తారు. సో నార్త్ ఇండియా డైనామిక్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద సౌత్ ఇండియా డైనామిక్స్. అంటే ముందు రకరకాల రాష్ట్రం ఉంటుంది, ఒక కింగ్డమ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. 1947 బర్త్ ఆఫ్ ద ఇండియా, ఇండిపెండెంట్ ఇండియా. దానికంటే ముందే one person who represented India and India got founding member of International Labour Organization. And సో మనము సమాజంలో ఎప్పుడైనా మనము దాని గురించి చూస్తే మన పిల్లలకి ఎవరు ఎట్లా చేయాల్సింది, ఏం చేయాల్సింది చెప్తే ఆ ఎగ్జాంపుల్ చెప్పాల్సింది. లేదు అంటే ప్రాబ్లమ్స్ ఏం వస్తున్నాయి అంటే మనం చెప్తాం ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి ఈక్వల్ ఆపర్చునిటీ లేవు. ఈ ఫస్ట్ జనరేషన్ ఖచ్చితంగా కష్టపడాలి. ఫస్ట్ జనరేషన్ ఇఫ్ యు ఆర్ ఎకనామికలీ నాట్ ఎ స్ట్రాంగ్ ఆర్ సోషియలీ నాట్ ఎ స్ట్రాంగ్, ఖచ్చితంగా ఫస్ట్ జనరేషన్ కష్టపడాలి. దే ఫేస్ ఇష్యూ డిస్పైట్ మనం ఎంత ఎఫర్ట్ పెడితే అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి. దట్ రియాలిటీలో అట్లా ఉండదు. దేర్ విల్ బి సర్టెన్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. సఫిషియెంట్ గా అమౌంట్ లేవు, డబ్బులు లేవు అంటే పడిపోతుంది. సో సార్ ఏం చేశారు, వెన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సార్ మెంబర్ ఉన్న టైంలో అఫర్మేటివ్ యాక్షన్ గురించి చూస్తే ఎందుకు అంబేద్కర్ గారు పుషింగ్ ఫర్ అఫర్మేటివ్ యాక్షన్, కానీ ఆ టైంకి సిచ్యువేషన్ బట్టి చాలా మంది లీడర్ ఏం చెప్పారు అంటే అఫర్మేటివ్ యాక్షన్ అంటే రిజర్వేషన్ ఆర్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇస్తే ఆల్రెడీ సమాజం చాలా బ్రేక్ గా ఉన్నాయి. రకరకాల కాస్ట్ బేసిస్ లో, రిలీజన్ బేసిస్ లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చేస్తే ఇంకా బ్రేక్ అయిపోతుంది సమాజం మొత్తం.
నష్టం జరుగుతుంది. బట్ హీ వాజ్ ద వన్ పర్సన్ హూ సపోర్టెడ్ దట్ అట్ దట్ టైం. సో దట్ ఈస్ ద అనదర్ సిచ్యువేషన్. సో సపోజ్ మనకి అఫర్మేటివ్ ఎక్స్ రిజర్వేషన్ పాలసీ ఉన్నాయి. సో ఒక లెవెల్ కి వచ్చిన తర్వాత మనకి ఆ సమాజంలో సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉంటుంది, దానికి పరిష్కారం చేయడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సింది.